వెల్కమ్ టు మీ యశు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను మీకు ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై విత్ బగారా రైస్, లైక్ బిర్యానీ అండ్ బగారా రైస్ ఒకేసారి ఎలా ఈజీగా ఫాస్ట్గా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించేసేస్తాను. ఫస్ట్ ప్రాన్స్ అనేవి మంచిగా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి 3 to 4 times లోపల ఉన్న బ్లాక్ది రిమూవ్ చేసేసి మంచిగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 tablespoon అంత యాడ్ చేయండి. చిల్లీ పౌడర్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు అట్లా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ లోపల మనము లైక్ ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్, టమాటోస్ ఒక 2, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చిల్లీస్ ఒక 5 to 6 చిల్లీస్ అనమాట తీసుకొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రైకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రైకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ దాంట్లో 2 tablespoons ఆఫ్ కర్డ్, 1 tablespoon ఆఫ్ ఆయిల్, కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకు అండ్ 1.5 tablespoon ఆఫ్ మనం బిర్యానీ స్పైసెస్ అన్ని కలిపి ఒక పౌడర్ చేసుకుంటాం కదా అది, అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి నేను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి నేను మ్యారినేట్ చేశాను అండ్ ఆ తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టేసి టు ద రైస్. నేను రైస్ వచ్చేసి దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఒక 3 or 4 times వాష్ చేసేసుకోండి. లైక్ మనం బగారాకి అండ్ మన దమ్కి సేమ్ ఒకటే రైస్ అనమాట. సో ఒకేసారి నానబెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం ఆనియన్స్, టమాటో అండ్ మిర్చి కట్ చేస్తున్నాను బికాస్ దమ్కి కావాలి. సో అందుకని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఫస్ట్ దమ్ ప్రిపేర్ చేసుకున్నాం. దమ్కి మనం ఫస్ట్ ఒక 1.5 tablespoon ఆయిల్, 1 tablespoon గీ యాడ్ చేసుకోండి. లేటర్ ఆన్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్, లైక్ డార్క్ గోల్డెన్ కలర్లో మనం కొంచెం గార్నిష్కి కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో కొన్ని మనం దీంట్లోనే ఉంచేసేసేసి రిమైనింగ్ కొన్ని తీసి పక్కన పెట్టుకోండి బికాస్ పైన రైస్ పైన గార్నిష్ కోసం అండ్ లుక్ వైజ్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ తీసేసుకోండి. హాఫ్ తీసేసేసి రిమైనింగ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది మనం డైరెక్ట్ దీంట్లో వేసేసేయండి. చూస్తున్నారు కదా, ప్రాన్స్లో నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు. ప్రాన్స్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ చాలా ఎక్కువే వస్తుంది. సో ఇప్పుడు జస్ట్ కొంచెం టేస్ట్కి టమాటో యాడ్ చేసుకోండి, జస్ట్ లిటిల్ బిట్ అనమాట. కొంచెం పుదీనా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నేను చిల్లీ పౌడర్ అండ్ ఒక 2 మిర్చి స్లైసెస్ నేను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి కుక్ అయ్యేలోపు, సో కొంచెం ఆ వాటర్ ఎవాపర్ అయ్యేలోపు ఈ లోపల మనము దమ్కి మనం ఒక బౌల్లో అన్ని బిర్యానీకి సంబంధించి వాటర్ యాడ్ చేసుకొని షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, లెమన్, స్లైసెస్ ఆఫ్ టమాటో, పుదీనా, కొత్తిమీర అన్నీ లైక్ బిర్యానీకి సంబంధించిన అన్నీ యాడ్ చేసుకొని వాటర్ని మనం బాయిల్ చేసుకొని అండ్ ఇంకో పక్కన మనకి ఇది ఎంతవరకు వచ్చినా చెక్ చేసుకోండి. అండ్ ఇటు మనకి ఆల్రెడీ ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రైస్ మనం ఆల్రెడీ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అనేది దీంట్లోకి వేసేసుకోండి, మొత్తం రైస్. సో బగారా కూడా దీంట్లో నుంచి అనమాట, మీకు స్లోగా అర్థమవుతుంది ఇప్పుడు. సో మొత్తం రైస్ అనేది ఏదైతే నానబెట్టారో అది మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రైస్ అనేది ఆల్మోస్ట్ లైక్ 95 to 100% అనమాట. అర్థమవుతుంది కదా, నాట్ 80 to 85%, 95 to 100% కుక్ అయిన తర్వాత హాఫ్ రైస్ అనేది దమ్కి వేసేసుకోండి.
దమ్కి వేసేసుకొని దమ్లో మనం పైన గార్నిష్కి తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అనమాట. సో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ బౌల్లో ఇంకొక బౌల్లో రిమైనింగ్ రైస్, చూసారా ఇది బగారాకి నేను చెప్తుంది. సో రిమైనింగ్ రైస్ అనేది బగారాకి తీసి పక్కన పెట్టేసుకోండి. సో దట్ మనకి బగారాకి మనం సపరేట్ కుక్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఇప్పుడు మనము ప్రాన్స్ ఫ్రై చేసుకుందాము. ప్రాన్స్ ఫ్రైకి ఒక బౌల్లో లైక్ ఒక ప్యాన్లో మనము ఫస్ట్ నేను గీ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో గీ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు యాడ్ చేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాన్స్ మనం ఏదైతే ఫస్ట్లో మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసామో ఆ ప్రాన్స్ వేసేసుకోండి. దీంట్లోనే వాటర్ వస్తే మీరు ఏం వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన నీడే లేదనమాట. లిటరల్లీ ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో లైక్ మీరు ఏం వాష్ చేయాల్సిన పని లేదు. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, జీరా అండ్ ఆనియన్స్, ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక 2 to 3 slices ఆఫ్ మిర్చి అనమాట. ఇది వేసేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి. లేటర్ ఆన్ జస్ట్ ఒక 1 slice అంతే, వేసామా లేదా అన్నట్టు కొంచెం టమాటో అనమాట. టమాటో వేసేసేయండి. టమాటో వేసేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా దాన్ని కలుపుకోండి. సో దట్ కింద మనకి మాడకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోండి. టర్మరిక్ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. జస్ట్ ఆల్రెడీ మనం కొంచెం కలిపి పెట్టాము, బట్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఇట్స్ ఆప్షనల్ అనమాట. నేనైతే కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అండ్ మన దగ్గర లైక్ ఇందాక చెప్పినట్టు బిర్యానీకి అన్ని స్పైసెస్ కలిపి ఒక పౌడర్ చేస్తాం కదా, అది కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక పక్కన, ఆ ప్రాన్స్ డైరెక్ట్ దీంట్లోకి వేసేసేయండి. మొత్తం వేసేసిన తర్వాత అది మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అదే బిర్యానీ స్పైసెస్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ మేము చెప్పినట్టు లైక్ ఇందాక చెప్పినట్టు మేము స్పైస్ అనేది కొంచెం ఎక్కువ తింటాము. అండ్ ఎప్పుడైనా కూడా ప్రాన్స్ ఫ్రై ఆర్ చికెన్ ఫ్రై ఎనీథింగ్ మీరు అస్సలు కరివేపాకు కనుక వేస్తే మాత్రం దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో కరివేపాకు అనేది అస్సలు మిస్ కాకండి. కరివేపాకు కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కరివేపాకు యాడ్ చేసేసి కొంచెం బాగా కలిపేసుకోండి. లేటర్ ఆన్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అండ్ జీడిపప్పు మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. ఇంతేనమాట. సో లాస్ట్లో మళ్ళీ దించే ముందు ఇంకొకసారి పుదీనా అంటున్నానంటే ఒక్కసారి దించే ముందు ఇంకొంచెం కొత్తిమీరకు యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకుంటే మనకి లిటరల్లీ మన టేస్టీ ప్రాన్స్ లైక్ హోటల్ స్టైల్ అనమాట. జీడిపప్పు ప్రాన్స్, ఇది ప్రాన్స్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. తింటే మాత్రం మళ్ళీ ఇది వచ్చేసి బగారా రైస్లోకి అనమాట. ఇందాక మనం రైస్ తీసి పక్కన పెట్టినాం కదా, దాంట్లోకి అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అండ్ దించే ముందు ఇందాక చెప్పినట్టు కొంచెం కొత్తిమీరకు యాడ్ చేసేసుకొని తీసేసుకోండి. ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట. నేను ఫస్ట్ బగారా అండ్ ప్రాన్స్ పెట్టుకున్నాను. అసలు తింటే మాత్రం వదిలిపెట్టారు, అంత బాగుంది. లైక్ స్పైసెస్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయింది. అది టేస్ట్ తిన్న తర్వాత నెక్స్ట్ దమ్ లైక్ ప్రాన్స్ బిర్యానీ అనమాట. ఇది కూడా సూపర్గా వచ్చింది. సో మీరు కనుక ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా నాకు తెలిసి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను చెప్పినట్టు లైక్ బగారాకి సపరేట్ కుక్ చేయాల్సిన పని లేదు. ఇది నా స్టైల్ అనమాట, ఇలాగే చేయాలని లేదు. సో నాకు వచ్చినట్టు నేను మీకు ఈజీగా అయిపోయేటట్టు నేను చెప్పాను. దీంట్లోకి రైతా ప్లస్ ఇది కలుపుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.